నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మంగ్లీ అండ్ అడ్వకేట్ సుబ్బు ఈ కేసు చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. సో సుబ్బు గారు ఈ రోజు డీజీపీ ఆఫీస్ ని సందర్శించడం జరిగింది. తనకి ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది అని చెప్పేసి డీజీపీ ఆఫీస్ ని సందర్శించి అక్కడ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది, నాకు ప్రొటెక్షన్ కావాలని. సో వారికి సపోర్ట్ గా కొంతమంది వచ్చారు, వాళ్ళని కనుక్కుందాం అసలు ఏంటి సిచ్యువేషన్, ఏం కథ. నమస్తే. నమస్తే. సో డీజీపీ ఆఫీస్ కి ఎందుకు రావడం జరిగింది, ఏంటి? సుబ్బుకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అదే విధంగా సుబ్బుని అటాక్ చేయడానికి కూడా కొంతమంది రావడం జరుగుతుంది. సో వీడియోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని డీజీపీ గారికి నోటీస్ లో కూడా ఉండాలి, ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే ప్రీవియస్లీ మనం చూసుకుంటే కూడా చాలా మంది న్యాయవాదులను కూడా ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రొటెక్షన్ లేనందుకు నడి రోడ్ మీద దొరికినాయి కూడా మీరు కూడా చాలా విషయాలు కూడా మీరు చూడడం జరిగింది. ఇప్పుడు మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక న్యాయవాది దగ్గరికి ఎందుకు వస్తారు క్లయింట్స్? వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం కోసం న్యాయవాది దగ్గరికి వస్తారు. కానీ న్యాయవాది ఇలాంటి విధంగా బెదిరింపులకు గురైతే న్యాయం జరగడంలో కూడా డిలే ఉంటది. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే థ్రెటనింగ్ చేస్తున్నారో ఒక అడ్వకేట్ ని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనేది కూడా డీజీపీ గారికి ఇచ్చేయడం జరిగింది. అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుని రావడం. సో డీజీపీ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన ఉంది మీ రిక్వెస్ట్ మీద? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి మనకు ఒక 24 hours లో తెలుస్తుంది మనకు. ఎందుకు వాళ్ళు ఇప్పుడే తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని స్టడీ చేయాలి. నిజంగా మనం ఇచ్చిన ఎవిడెన్స్ కూడా యాక్యురేట్ ఉందా లేదా వాళ్ళు కూడా చూస్తారు. చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. మంగ్లీ గారు ప్రధానంగా సుబ్బు గారి మీద ఆరోపిస్తున్నారు, తను 10 లక్షలు డిమాండ్ చేసినాడు, అది ఇవ్వనందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను కూడా ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో కూడా ఒక డైరెక్టర్ కూడా రిక్వెస్ట్ చేయడం చూశాను. కానీ ఎక్కడ గానీ సుబ్బు అడ్వకేట్ అనే వ్యక్తి ఒక అడ్వకేట్ ఆఫీస్ లోనే జరిగింది మొత్తం అదంతా. ఎక్కడ గానీ ఒకవేళ ఈయన డిమాండ్ చేసిందంటే అక్కడైతే ఒక 10-15 మంది అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ బయటకు వచ్చి అందరు కలిసి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళందరి పేర్లతో కంప్లైంట్ ఇవ్వండి. నిజంగా ఆయన అడిగిందా లేదా ఇన్వెస్టిగేషన్ చేయండి. వాళ్ళే కదా విట్నెస్లు. అట్లా ఉంటే నిజంగా అడిగినట్టు. అట్లయితే ఇప్పటి వరకు ఎటువంటి వీడియో కూడా బయటకు రాలేదు, ఎవరు కూడా బయటకు రాలేదు. కాబట్టి ఇది ఫాల్స్ అని అనుకుంటున్నాను నేను ఎలిగేషన్. సో కొంతమంది గిరిజన నాయకులు మా గిరిజన బిడ్డకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే గిరిజనకి సంబంధించిన యువకులు వెళ్లి ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇది అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది అని చెప్పేసి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు నేను బ్రదర్ ఇక్కడ మోసపోయిన దాంట్లో కూడా సుమారు 50 నుండి 60% వరకు గిరిజనులే ఉన్నారు. తాండాలలో నుండి వచ్చి వాళ్ళు డైలీ పనులు చేసుకుంటా వాళ్ళకి వచ్చిన పైసలన్నీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా నేను కూడా మా ఆఫీస్ కూడా చిన్న రినోవేషన్ జరుగుతుంటే ఒక మేస్త్రి చెప్తున్నాడు, అన్న మేము కూడా చూస్తున్నాం అన్న, కేజీ మీద వీడియో చూసినాము, మా దగ్గర పనిచేసే పిల్లగాడు కూడా ఈ చైన్ సిస్టమ్ అని పైసలన్నీ పోగు చేసి ముగ్గురు దగ్గర నుండి తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన మా దగ్గర పనికి కూడా వస్తలేడు అన్న. నేనే షాక్ అయిన విషయం తెలియంగానే. అంటే ఇట్లా నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ నగరంలో అంటే అక్కడ ఉన్న తాండాలలో నుండి ఎంతమంది బయటకు వచ్చి పైసలు ఇవ్వడం జరిగింది, ఎంతమంది అన్యాయం కావడం జరిగింది, ఎంతమంది రోడ్ మీదకి పడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎంతమంది ఏదో 50-60-80% అంటున్నారు, కానీ అట్లీస్ట్ 50-60% అయితే బంజారా కమ్యూనిటీకి దానికి చెందిన వాళ్ళే ఉంటారని నేను కూడా భావిస్తున్నాను. సో ఓవరాల్ గా బాధితులకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు గాని సుబ్బు గారు గాని కోరుకుంటున్నారు? నేను ఒక్కటే అండి, పోలీస్ వ్యవస్థని కూడా అడుగుతున్నాను. ఏంటంటే మీరు ఒక సపరేట్ దీనికి ఒకటి కమిటీ ఏర్పాటు చేయండి. కమిటీ ఏర్పాటు చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి. ఇప్పుడు ఈ విషయాలలో ఏ విధంగా అయితే మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి 30-40 మంది పోలీసు వాళ్ళందరినీ చేసేసి అందరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చినారో, ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా మీరు అదే విధంగా చేస్తే బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.